ఈరోజు తెలుగు జాతికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు తెలంగాణలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం, ప్రపంచంలో ఎక్కడున్నా ఒకరికొకరు పరస్పరంగా సహకరించుకోవాలి. ఈరోజు తెలుగు ప్రపంచ మహాసభ ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. ఎక్కడికక్కడ మీరు తెలుగు సభలుంటే అవన్నీ కూడా అఫిలియేషన్ పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక ఉదాత్తమైన ఆలోచన. అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసేటప్పుడు నేను ఇంత మునుపు కూడా ఒకసారి ఆలోచించాను, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరి కోసం ఏ దేశాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా తయారు చేసి ఒక కన్సల్టెంట్ పెట్టి ఒక విజన్ తయారు చేసి ఆ అవకాశాలు మీకు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆలోచించాను. కొంతవరకు అయింది, కానీ ఈ రోజు మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 2020 విజన్ మీరు చూశారు. ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని ఈరోజు 2047 తయారు చేశాం. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2047కి వికసిత్ భారత్ గా ఉండాలని విజన్ 2047 తయారు చేశారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 గాని నెంబర్ 2 స్థానంలో ఉంటాం. దీంట్లో ఎవ్వరికి ఎలాంటి అనుమానమే అవసరం లేదు.